నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఘటన అయితే మరి అందరినీ కలిచివేసింది. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో 17 మంది మృతి చెందగా దాదాపు 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి చంద్రబాబు గారు డైరెక్ట్గా వెళ్ళి మరి బాధితులను పరామర్శిస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ మరి తప్పుడు ప్రచారాలకు పూనుకుంది. ఘటన జరిగినా కూడా ప్రభుత్వం స్పందించలేదు అంటూ అవాస్తవాలు మాట్లాడుతుంది. అయితే దీనికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వమేనని చెప్పి టీడీపీ కూటమి అంటుంది. ఆ సేఫ్టీ ఆడిట్ను కూడా థర్డ్ పార్టీకి ఇవ్వడం వల్లే ఎప్పుడైతే 2020లో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఇప్పటి ప్రభుత్వం అయితే మరి ఆరోపిస్తూ ఉంది. మరి ఇందులో ఎవరిది తప్పిదం ఉంది, మరి వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాల్లో నిజమెంత, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. అండి. సో అచ్యుతాపురం సెజ్లో ఓ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మేడం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, అలాగే బాధకు కూడా గురి చేస్తున్న ఘటన. సో చంద్రబాబు గారు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాధలు తెలుసుకొని చేయడం అయితే జరుగుతుంది. కానీ ఎక్కడైతే శవం కనిపిస్తుందో అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోతారని చెప్పి మనం కూడా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాము. అందులో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చినట్టే కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళిపోయి టీడీపీ కూటమి మీద తప్పుడు ప్రచారాలు అయితే చేస్తూ ఉంది. మరి మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వమే ఉండింది, కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలే అవుతుంది. మరి ఫేక్ ప్రచారాలను ప్రజలు నమ్ముతారా? మీరేం చెప్తారు దీని గురించి? మీరు చెప్పినట్టుగా అసలు ఇప్పుడు ఒక సంఘటన జరిగిందండి. దానివల్ల కొంతమంది చచ్చిపోయారు, కొంతమందికి ఇబ్బందులకు గురయ్యారో, గాయాల పాలయ్యారో, ఏదో జరిగింది. అలా జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటండి? ముందు ఓకే వాళ్ళని పరామర్శించు, లేదు నీ తరఫున వాళ్ళకి ఏదో ఒక కాంపన్సేషన్ ప్రకటించు, నీ పార్టీ తరఫునో నువ్వు వ్యక్తిగతంగాను. తర్వాత ఫస్ట్ అధికారంలో ఉండే వాళ్ళ మీద నిందలు వేయడం కాదు, వాళ్ళు చేశారా లేదా ఓపిక పట్టి చూడు. ఏదో మైక్ ముందుంది కదా వెంటనే వచ్చేసి నిందలేసేయటానికి అసలు నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరావని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక విషయంలో నెగిటివ్ చూడడం కంట పాజిటివ్లోంచి నెగిటివ్లోకి వెళ్ళాలి తప్ప నెగిటివ్లోంచి నువ్వేం సాధిస్తావు వెళ్ళి? ఇప్పుడు అక్కడ బాధితుల సంగతి పట్టించుకోకుండా ముందు ప్రభుత్వాన్ని తిట్టామా లేదా, చంద్రబాబు నాయుడిని తిట్టామా లేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టామా లేదా, లోకేష్ని తిట్టామా లేదా, ఇవాళ నా డ్యూటీ అయిపోయిందా? ఏదో లేచామా తిన్నామా పడుకున్నామా అన్నట్టుగా లేచానా, ఇవాళ చంద్రబాబు నాయుడిని తిట్టానా, పవన్ కళ్యాణ్ తిట్టానా, లోకేష్ని తిట్టానా, భోంచేసానా, పడుకున్నానా? దిస్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది గత 2 నెలల కాలంగా. నువ్వు 5 ఏళ్ల పరిపాలనలో నీ హయాంలో అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే జరిగిందో ఆ పాలిమర్స్ ఏదైతే ఉందో ఎల్జీ పాలిమర్స్, ఆ ఘటనలో నువ్వేం చేసావు? అది జరగగానే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు? ఆ రోజు నువ్వు బాధితులను పరామర్శించావా? వాళ్ళకి ఏమైనా హామీ ఇచ్చావా? ముందుగా నువ్వు నేరుగా అధికారుల దగ్గరికి వెళ్ళావు, నువ్వు యాజమాన్యంతో కుమ్మక్కయ్యావు, నువ్వు యాజమాన్యంతో మాట్లాడుకుని నువ్వు బయటకు వచ్చి వాళ్ళకి కాంపన్సేషన్ ప్రకటించావు. అదే నువ్వు చేయాల్సింది, అది కాదు కదండి. ఇప్పుడు ఎవరు నష్టపోయారో వాళ్ళ దగ్గరికి వెళ్తావా, లేదు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి నువ్వు బేరాలు ఆడుకుంటావా? తర్వాత నువ్వేం చేసావు? థర్డ్ పార్టీ తోటి చేయిస్తానన్నావు. దానివల్ల ఏం జరిగింది? వాళ్ళ బాధితులకు న్యాయం జరిగిందా? అసలు వాళ్ళకి నిజంగా డబ్బులు అందరికీ వెళ్ళాయా లేదా ఎవడైనా గమనించాడు 5 ఏళ్లలో? తర్వాత ఇంకోటి ఏం చేశాడు? తర్వాత ఈయన చేసిన తప్పిదాలకి 15 ప్రమాదాలు జరిగాయి. దాని గురించి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. నా హయాంలో ఇది జరిగింది, నేను ₹1 కోటి ఇచ్చానంటున్నాడు. ఎవడికి ఇచ్చాడో ఎవడికి తెలుసు? తర్వాత జరిగిన 15 ప్రమాదాల గురించి ఎందుకు మాట్లాడు? నిన్న అచ్యుతాపురంలో జరిగిన దానికి, అగ్ని ప్రమాదానికి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? చంద్రబాబు నాయుడు వెళ్ళలేదు, సమీక్షల్లో ఉన్నాడు. నువ్వు ఎలాగ సమీక్షలు చెయ్యవు, నువ్వు ఎలాగ అభివృద్ధి చెయ్యవు, నీకు ఎలాగ నియోజకవర్గాలు పట్టవు, నీకేమీ తెలియదు కదా. నీకు రాజకీయ నాయకుడిగా నువ్వు పనికిరావని మనం ఎప్పుడో చెప్పాం. ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటి? తను చేయాల్సిన పని తను చేశాక వెళ్తాడు. ఇవాళ ఆయన వెళ్ళారు, పరామర్శించారు. ఎవరిని పరామర్శించారు ఆయన ముందు? ఆయన కంపెనీ అధినేతలతో మాట్లాడాడు ఆయన? లేదు కదా. బాధితుల్ని పరామర్శించారు, ఆయన కాంపన్సేషన్ అని ప్రకటిస్తారు. నీకెందుకు కంగారు? నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళని పరామర్శించి మీకు అండగా నేను ఉన్నానని చెప్పుకో. నీకు అదే కదా అలవాటు. నీకు శవాలుంటే ముందు వాలిపోతావు గద్దలాగా. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాలకి ఎవడు అసలు ఇవి నమ్మాల్సిన పని లేదండి. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. అసలు ముందు ఇష్యూని ఇష్యూగా చూడటం ఆయన నేర్చుకోవాలండి, మంచైనా చెడైనా.
అది చేత కాదు జగన్మోహన్ రెడ్డికి. ప్రతి దాంట్లోంచి ఏం నెగిటివ్ తీద్దాము, దీన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి, జగన్ పేరు ఎలా వాడుకోవాలి, దీనివల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఇది తప్ప అసలు రాష్ట్రానికి ఏం కావాలి. నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేయలేకపోయావు, ఈరోజు ఒక ప్రతిపక్ష నేత కాకపోయినా కూడా ఒక వైసీపీ అధినేతగా కూడా నువ్వేమీ చేయలేకపోతున్నావు. తెల్లారి లేచి నిందలు, నిష్ఠూరాలు, లేకపోతే నీ ఛానల్లో ప్రతి వాళ్ళని తిట్టించడం, చంద్రబాబునో లేకపోతే లోకేష్నో లేకపోతే మరొకళ్ళనో, ఇది తప్ప ఇంకా న్యూసే లేదా నీ బతుకి? ఎంత అసహ్యంగా ఉందంటేనండి, అసలు శవాల మీద పేలాలు ఏరుకోవటం ఏంటండి, చాలా అసహ్యంగా ఉందండి. ఇప్పుడు అసలు బాధితులు ఎవరో ఏంటో ఆయనకు తెలుసా? అసలు నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం అడుగుతున్నాము, అసలు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు, చచ్చిపోయిన వాళ్ళల్లో ఎవరున్నారు, పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు ఉన్నారా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు ఏమైనా తెలుసా? నువ్వు అసలు ఏం తెలుసుకున్నావు? అక్కడికి వెళ్ళి ఓ 4 నిందలు వేసేసి నువ్వు నీ పని అయిపోయింది వచ్చేసావా? బాధితులు ఎవరున్నారు వాళ్ళని పరామర్శించావా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు కష్టపడుతున్నారా, సుఖపడుతున్నారా, వాళ్ళకి నేనేమన్నా చెయ్యాలా అని ఆలోచించావా? ఇవేవీ లేవు కదా. వెళ్తావు, మైక్ ముందు మాట్లాడతావు 4 మాటలు, నీకు సంబంధిస్తే ఒక యాజమాన్యంతో మాట్లాడుకుంటావు, అక్కడ ఏం కుమ్మక్కవుతావో ఎవరికీ తెలియదు. ఇదండి జరిగింది. ఇప్పుడు ప్రమాద బాధితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు గారు వెళ్ళి పరామర్శించడం కావచ్చు, అలాగే అక్కడ ప్రమాదం జరిగిన తీరుని కనుక్కొని వాళ్ళకి అండగా ఉంటానని భరోసా ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా బాధితుల నుంచి అయితే ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న మాట ఏంటి అంటే, గత ప్రభుత్వం చేసిన పాపమే ఇప్పుడు కార్మికులకు శాపంగా మారింది, సో ఆయన దగ్గర నుంచి డబ్బుని రికవరీ చేసి ఆ డబ్బునే వీళ్ళకి పంచండి అని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే అంటున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే వాళ్ళు సరిగ్గా ఆలోచిస్తున్నారండి. అంటే ప్రజలకు ఉండే తెలివిలో 1000వ వంతు జగన్మోహన్ రెడ్డికి లేదని అర్థమవుతోంది. వాస్తవాలు గ్రహించే శక్తి ప్రజలకు ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డికి లేదు. లేకపోతే ఇప్పుడు ప్రజలు ఇవాళ నెగిటివ్గా మాట్లాడాలి కదా చంద్రబాబు నాయుడు గారిని, కానీ మాట్లాడరు. ఎందుకంటే మనకు బాగా గుర్తుంది, హుద్హుద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత సేవ చేశారండి. అక్కడే ఉన్నారు కదా మనిషి. ఈయన ఏం చేశాడు తుఫాన్ వచ్చినప్పుడు? ఈయన హెలికాప్టర్లో వెళ్ళి చూశాడు, మీకు గుర్తుంటే. అంటే ఈయన ఎక్కడ కందిపోకూడదు మనిషి, గ్రీన్ మ్యాట్ మీద నడుస్తాడు కదా. అంటే నీకు ప్రతిదీ నీ కంఫర్ట్స్కి ఏమీ తగ్గకూడదు. నువ్వు ఊరికే ఇట్లాగా ఫోటో పోజులు ఇవ్వటానికి వాళ్ళని ఇలా ముట్టుకుంటావు, మరి చేయి కడుక్కుంటావేమో మనకు తెలియదు. అంటే అంత ఏమనాలి, అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మనం చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ముందుంటారు. నిన్న కూడా ఫోన్లో ముందు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఉండరు కదా. అంత బిజీలో కూడా ఆయన అధికారుల చేత ఏం చేయించాలో చేయించే ఉంటారు. ఆయన రాలేదు అని మీరు ఎందుకు అనుకుంటారు? ఆయన ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా ఆయన చేయాల్సింది ఆయన చేస్తూనే ఉంటారు, దాని మీద దృష్టి పెడతారు. ఆయన 100 పనులు చేస్తున్నారు. మీలాగా ఒక 2 బట్టలు నొక్కే పని కాదు ఆయన చేసేది. మీరు 5 ఏళ్లలో 2 బట్టలు నొక్కారు, నెలకి ఒకసారి. మొత్తం 5 ఏళ్లలో మనం చెప్పుకున్నాం, 12 60 సార్లు 2 బట్టలు నొక్కాడు ఆయన చేసిన 5 ఏళ్లలో ఆయన చేసిన పరిపాలన అది. కానీ ఇక్కడ అలా కుదరదు కదా. మీరు చేసిన అవినీతి చూస్తారా, ఇక్కడ అభివృద్ధి చేయాలి అది చూస్తారా, పరిశ్రమలను ఆహ్వానిస్తారా, పనులు కల్పిస్తారా? ఇంత తలమునకలై ఉండి కూడా ఇవాళ అచ్యుతాపురం ఈ రోజు జరిగిన ఘటనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించారు, వాళ్ళకి కావాల్సింది చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాము, మీరు ముందు ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివ్ కోణం కాకుండా మీరు వెళ్ళి సహాయం చేయదలుచుకుంటే చెయ్యండి. మీరు వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ నిందలు వేయడానికి ఎక్కడికి వెళ్ళకండి, అది వేదిక కాదు. అంతేకాకుండా రాజకీయాలు చేయడానికి కూడా అది వేదిక కాదు. శవాల్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేయకండి, చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ప్రజలు కూడా తిట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాడండి, ఏదో కోటి పరిహారం ఇవ్వాలి అది ఇది అని. అంటే తనంటే తనది కాదు కాబట్టి అలాగ చెప్తాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 50 లక్షలు ప్రకటించారు ఒక్కొక్కళ్ళకి. అదేవిధంగా సాధారణ ఘటన జరిగితే అంటే సాధారణ దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. అది కాకుండా వైద్యానికి ఎంతైనా ఖర్చు చేస్తామని చెప్పారు. మనకు తెలుసు విశాఖపట్నం మెడికేర్ హాస్పిటల్లో వాళ్ళందరూ చికిత్స పొందుతున్నారు. వాళ్ళని వెళ్ళి పరామర్శించారు, ఆయన ఇవ్వాల్సిన హామీలు ఇచ్చారు. దీని మీద విచారణ అయితే జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు మనకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఆయన మాట్లాడాల్సిన పని లేదు, అది మనం చెప్తున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ.